ఒకటి ఈ డయాఫ్రమ్ అంటే ఏవైతే రిబ్ బోన్స్ ఉన్నాయో రిబ్ బోన్స్ నుంచి మన పెల్విక్ బోన్ ఉందో ఈ ఏరియా మొత్తం మనం ఏం చేయాలి, పైదా థెరపీ చేయాలంటే ఇట్లా. ఇప్పుడు నేను పైన చేసి చూపిస్తున్నాను. ఇట్లా కంప్లీట్గా ఈ ఏరియా అంతా స్టిమ్యులేట్ చేసుకోవాలి. దీని ద్వారా ఏమవుతుంది, మీకు అక్కడ ఉండే స్ప్లీను, ప్యాంక్రియాసు, లివరు ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవ్వడం ద్వారా మీకు షుగర్లో మంచి మార్పు ఉంటుంది. మీకు తెలుసు ఈరోజు ఈ అన్ని అవయవాలు షుగర్ మేనేజ్మెంట్లో ఎంత కీలక భూమిక పోషిస్తాయో. సో కాబట్టి రోజు భోజనం ముందు ఒక 5 నుంచి 15 నిమిషాలు ఇది ఏరియా అంతా పైదా చేసుకోవాలి. మీకు అక్కడ ఉన్న అవకాశం రీత్యా ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు. చేసేటప్పుడు ఎప్పుడు మనసు దీని మీదే పెట్టాలి. మనసా వాచా కర్మన మనం ఈ బీటింగ్ ఇస్తూ ఉండాలి. మనది ఎనర్జీ మెడిసిన్, వీలైనంత వరకు ఫోకస్డ్గా ఉండాలి. దాంతోపాటు మీరేం చేయొచ్చు, ఇంకొన్ని అక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాను చూడండి. చేతిలో ఈ భాగము, నెక్స్ట్ ఈ భాగం మీకు మార్క్ చేసి చూపిస్తాను నేను. ఈ భాగం చేతిలో అంటే ఏదైతే ఈ పోర్షన్ ఉందో సేమ్ అటువైపు ఇక్కడ కూడా అట్లాగే ఈ పోర్షన్. ఇదిగోండి, మీరేం చేయొచ్చు, ఇలా పెన్సిల్ తీసుకొని ఇలాగ మీకు చూపించడానికి ఇలా పెడుతున్నాను. మీరు ప్రశాంతంగా ఇలా పెట్టి చేసుకోవచ్చు. చేసిన మొత్తం మనసు దీని మీద పెట్టండి. అసలు ప్లేస్ వదలకండి. చూడండి, నేను చూడండి పక్క నొక్కుతున్నాను. ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్. అంతేగాని ఇక్కడ ఒకటి ఇట్లా దూరం చేయకూడదండి. కంప్లీట్ ఏరియా స్టిమ్యులేట్ చేయండి. అట్లాగా కంప్లీట్గా, ఓకేనా. సో ఈ ఏరియాని కంప్లీట్గా స్టిమ్యులేట్ చేయండి. చూడండి ఇలాగా 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 ఓకే, ఇలా పెట్టుకోండి కంఫర్టబుల్ పొజిషన్లో. ఓకే, దాంతోపాటు మీరు ఏం చేయొచ్చు చూడండి, ఇండెక్స్ ఫింగర్ తీసుకోండి. ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఇట్లాగా చూడండి. ఇండెక్స్ ఫింగర్ తీసుకొని నేనేం చేశాను, చూపుడు వేలు తీసుకొని నేనేం చేశాను, దాన్ని రెండు భాగాలు చేశాను. ఓకేనా, ఒకటేమో సెంటర్ లైన్ గీశాను, ఒకటేమో అడ్డం గీశాను. ఈ పైన 2 డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ దగ్గర కూడా మీరు ఏం చేయొచ్చు, పెన్తో మీరు ఇలా ప్రెస్ చేయొచ్చు ఎవ్రీడే ఇలాగా. ఓకే, ఇలాగా కనబడుతుందా మిత్రులారా? చూడండి, ఈ పై పోర్షన్ డాట్స్ మీకు క్లియర్ కనబడుతున్నాయా? అట్లాగా మీరు ఈ హ్యాండ్లో చేయొచ్చు, నెక్స్ట్ ఈ హ్యాండ్లో చేయొచ్చు. ఎన్నిసార్లు రోజుకు చేయాలి? మీరు భోజనం ముందు, ఓకేనా. ఇదొక 2 మినిట్స్, ఇదొక 2 మినిట్స్. నెక్స్ట్ అట్లాగా ఒకసారి ఈ ఫింగరు, ఒకసారి ఈ ఫింగరు, ఇదొక 1 మినిట్. నెక్స్ట్ చేసినప్పుడు ఇదొక 1 మినిట్. అట్లాగా ఇది 2 మినిట్స్, ఇది 2 మినిట్స్, ఇది ఒక 1 మినిట్. అట్లాగా ఇంకోసారి చేసినప్పుడు ఇది 2 మినిట్స్, ఇది 2 మినిట్స్, ఇది ఒక 1 మినిట్. మొత్తం 5 మినిట్స్ అలా చేసుకోవచ్చు. లేదు మీరు బయట వెళ్ళారు, పెన్సిల్ లేదు, ఇలా ఫింగర్తో నొక్కోవచ్చు ఇలాగా. చూడండి, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్. చూడండి మిత్రులారా, ఏం చేయాలి చూడండి, ప్రెస్ నొక్కండి, వదలండి, ఇట్లా ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్, ప్రెస్ అండ్ లీవ్. ఇట్లా మీరేం చేసుకోవచ్చు, ఈ పోర్షన్స్లో చూడండి, నైట్ పడుకుంటప్పుడు నేను చూడండి ట్రయాంగిల్ లాగా 3 సీట్స్ పెట్టాను. చూడండి 3 సీట్స్ పెట్టాను. టేప్ తీసుకున్నాను, పేపర్ టేప్ తీసుకున్నాను, దీనికి 3 సీట్స్ పెట్టాను. ఓకే, మీకు ఇటువైపు చేసి చూపిస్తుంది చూడండి ఇట్లాగా. సో 2 ఏరియాస్లో టేప్ పెట్టాను, సీట్స్ పెట్టాను, టేప్ పెట్టాను ఇట్లా. ఇప్పుడు చూడండి, దీనికేం మార్కింగ్ చేశాను, దీనికేం టేప్ పెట్టి చూపిస్తున్నాను. ఇంతే. రోజు నైటు టేప్ తీసుకొని ఒక 3 సీట్స్ ట్రయాంగిల్ షేప్లో పెట్టాను. ట్రయాంగిల్ షేప్లో కాదు, మీకు స్క్వేర్ షేప్లో పెడతారు, స్క్వేర్ షేప్లో పెట్టండి. 3 to 4 సీట్స్. సో 3 సీట్స్ ఇక్కడ, 3 సీట్స్ ఇక్కడ.
సో ఇవి వెరీ వెరీ గుడ్ పాయింట్స్ ఫర్ డయాబెటీస్. సో మీరేం చేయొచ్చు, పెన్ తోటి దీన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఈ హ్యాండ్ స్టిమ్యులేట్ చేయొచ్చు, అట్లాగా ఒకసారి ఈ ఫింగర్ చేయొచ్చు, ఒకసారి ఈ ఫింగర్ చేయొచ్చు. సో మీరు డయాబెటీస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, నేను చెప్పినట్టుగా డైట్. అండ్ ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, వీలైనంత వరకు మీరు భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా భోజనం మీద మనసు పెట్టండి, నెమ్మదిగా నమిలి తినే ప్రయత్నం చేయండి, స్లోగా చ్యూ చేసే ప్రయత్నం చేయండి, బాగా నమిలి తినండి, గబగబ తినకూడదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సో దాంతో స్ట్రెస్ నుంచి దూరంగా ఉండండి, డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, అండ్ కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీరు ఈ పాయింట్స్ పాటించండి. ఒకవేళ మీకు రీసెంట్ డయాబెటీస్ వస్తే మీరు నా దగ్గరికి రావాల్సిన పని లేదు, ఇవన్నీ మీరు చేయండి, మీరు మెల్లిగా మీ ట్యాబ్లెట్ నుంచి దూరం అవుతారు. ఎంత క్రానిక్ వాళ్ళు ఉన్నా సరే నేను చెప్పినవన్నీ మీరు చేసుకోవచ్చు, దీని ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది. మీ వల్ల అవ్వట్లేదు, దీన్ని నన్ను సంప్రదించండి. మీకున్న కండిషన్ ప్రకారంగా మీ మెడికల్ కండిషన్ పూర్తి తీసుకొని నెక్స్ట్ మీకు ఏం చేయాలి, ఎలాంటి డైట్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్కి మీరు రావాలి, ఓకే, నెక్స్ట్ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ మీకు గైడ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, డయాబెటీస్ అనే మహమ్మారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మీ ముందుండడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లు మీ డాక్టర్ సుభాష్. పైదా, ఓకే. ఇప్పుడు నేను అనుకోండి ఇది హార్డ్ ఏరియా కాబట్టి మన దగ్గర డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో నేనేం చేస్తాను, ఈ ఇన్స్ట్రుమెంట్తో డైరెక్ట్గా పేషెంట్ పడుకోబెట్టి ఇలా 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 అక్కడ అంతా నేను చేస్తాను. సో మీ దగ్గర ఈ ఇన్స్ట్రుమెంట్ ఉండదు కాబట్టి మీరు ఏం చేయొచ్చు, జస్ట్ పేషెంట్ని పడుకోబెట్టి ఒక లెగ్ పైన ఇట్లా పైదా, ఓకే. నెక్స్ట్ ఇలా పేషెంట్ని బోర్ల బెడ్ పైన పడుకోబెట్టండి. అప్పుడు మీకు ఈ 3 యాంగిల్స్ కవర్ అవుతాయి.